హాయ్ 1971లో బంగ్లాదేశ్ పుట్టినప్పుడు ఆ దేశం ప్రపంచానికి చెప్పిన మాట ఒకటే, ఇక్కడ ఎవరి మతం వాళ్ళది, మా దేశానికి మతం లేదు. అవును, పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ తమకు మతం కాదు, మా గుర్తింపు భాష మాత్రమేనని గర్వంగా చెప్పుకుంది. నాటి బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల వాటా 13.5% ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 8% కంటే తక్కువకు పడిపోయింది. అయితే ఎక్కడా అధికారికంగా హిందూ మతంపై యుద్ధం జరగలేదు, ప్రకృతి విపత్తు లేదు, ప్రభుత్వం అధికారికంగా హిందువులను వెళ్ళిపోవాలని కూడా చెప్పలేదు. మరి ఈ తగ్గుదల ఎలా జరిగింది? గత 2 వారాల్లో 6 హిందువులు అక్కడ దారుణ హత్యకు గురయ్యారు. హిందూ జర్నలిస్ట్ రాణా ప్రతాప్ను కాల్చి చంపేశారు. హిందూ వ్యాపారి మణి చక్రవర్తిని మార్కెట్ మధ్యలో హత్య చేశారు. ఒక హిందూ మహిళను అత్యాచారం చేసి ఆమెను చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. హ్యూమన్ రైట్స్ సంస్థల అంచనా ప్రకారం 1971 తర్వాత నుంచి ఇప్పటి వరకు 30 లక్షలకు పైగా హిందువులు బంగ్లాదేశ్ వదిలి వెళ్ళిపోయారు. ప్రతి ఏడాది హిందూ దేవాలయాలపై దాడులు, భూముల ఆక్రమణలు, బలవంతపు మత మార్పిడుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. హత్యల తర్వాత కూడా నిందితులకు శిక్షలు పడకపోవడం మరో ఘోరమైన విషయం. ఇది ఒక్కో కేసు సమస్య కాదు, ఇది వ్యవస్థ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయం. అన్ని మతాలకు సమాన హక్కులు ఉంటాయని చెప్పుకున్న దేశం ఇప్పుడు ఎందుకు తన మైనారిటీలను కాపాడలేకపోతుంది? ఈ హింస ఎప్పటి నుంచి మొదలైంది? 1971 తర్వాత ఏ దశలో పరిస్థితి మారింది? ఇది నెమ్మదిగా మైనారిటీలను తుడిచిపెట్టేసే చర్యల? 1975 ఆగస్టు 15 బంగ్లాదేశ్ చరిత్రలో మొదటి పెద్ద మలుపు. దేశాన్ని నిర్మించిన షేక్ ముజిబుర్ రెహమాన్ను ఆయన కుటుంబంతో సహా హత్య చేశారు. ముజిబుర్ హత్యతో బంగ్లాదేశ్లో సైనిక పాలనకు తలుపులు తెచ్చుకున్నాయి. అదే క్షణం నుంచి దేశ పాలనలో మతం నెమ్మదిగా అడుగు పెట్టడం మొదలైపోయింది. 1977లో అధికారంలోకి వచ్చిన జనరల్ జియౌర్ రెహమాన్ రాజ్యాంగాన్ని సవరించారు. అప్పటి వరకు ఉన్న ప్రాథమిక తత్వం మారిపోయింది. లౌకికవాదం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించారు. దేశ గుర్తింపులో మతానికి చోటు కల్పించారు. ఇదే మార్పు హిందువుల భద్రతపై మొదటి ప్రభావం చూపించింది. చట్టపరంగా ఒక్క రోజులో ఎవరి హక్కులను తీసుకోలేదు, కానీ సామాజిక వాతావరణం మారిపోయింది. హిందువులను ఇక సమాన పౌరులుగా కాకుండా ఒక ప్రత్యేక వర్గంగా చూడడం మొదలైంది. 1988లో దేశం మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. రాజ్యాంగంలో ఇస్లాంను దేశ మతంగా ప్రకటించారు. ఇదే సమయంలో హిందువులపై దాడుల సంఖ్య గణాంకాలుగా బయటపడడం మొదలైంది. బంగ్లాదేశ్ హ్యూమన్ రైట్స్ గ్రూపుల లెక్కల ప్రకారం 1988 నుంచి 2000 మధ్య కాలంలో వేలాది హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. భూముల ఆక్రమణలు విపరీతంగా పెరిగాయి. చాలా మంది పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన అక్కడ ఫిర్యాదులు నమోదు కాలేదనే ఆరోపణలున్నాయి. 2001 ఎన్నికల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ సంస్థల నివేదికల ప్రకారం ఆ ఒక్క ఏడాదిలోనే లక్షలాది హిందూ కుటుంబాలు భయంతో తమ గ్రామాలను విడిచిపెట్టి వెళ్లిపోయాయి. హత్యలు, అత్యాచారాలు, బలవంతపు ఇళ్ల ఖాళీలు అప్పట్లో నమోదయ్యాయి. అయినా రాజకీయంగా ఎవరూ బాధ్యత తీసుకోలేదు. ఇక 2013 నుంచి సోషల్ మీడియా కొత్త ఆయుధంగా మారింది. ఒక్క పుకారు చాలు, ఒక గ్రామం మొత్తం లక్ష్యంగా మారిపోయింది. 2016, 2021, 2023లో జరిగిన దాడులపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ అదే సమయంలో దోషుల శిక్షల శాతం చాలా తక్కువగా నమోదైంది. న్యాయ వ్యవస్థపై నమ్మకం మరింత తగ్గింది. ఇప్పుడు 2024 చివరి నుంచి 2025లోకి అడుగుపెట్టిన బంగ్లాదేశ్లో హింస మరింత బహిరంగంగా మారింది. జర్నలిస్టును కాల్చి చంపడం, వ్యాపారిని మార్కెట్ మధ్యలో హత్య చేయడం, మహిళలపై దాడులను వీడియోలుగా మార్చడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం కాలాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి దశాబ్దంలో హిందువుల జనాభా శాతం తగ్గింది. ప్రతి దశాబ్దంలో భద్రతపై భయం పెరిగింది. ప్రతి దశాబ్దంలో వలస సంఖ్య పెరిగింది. ఇది సహజమైన జనాభా మార్పు కాదని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే ఒక స్పష్టమైన విషయం తెలుస్తుంది. హిందువులపై దాడులు ఎక్కువయ్యే సమయాలు ఎప్పుడూ రాజకీయ అస్థిరతతోనే ముడిపడి ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడినప్పుడు, ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నప్పుడు, అధికారానికి సవాళ్లు ఎదురైనప్పుడు ఈ హింస ఒక్కసారిగా బయటకు వస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ రాజకీయ వ్యవస్థలో హిందువులకు ఓటు బ్యాంకు బలం లేదు. వారు ప్రభుత్వాలను కూల్చలేరు, ప్రభుత్వాలను గెలిపించలేరు. అందుకే వారి భద్రత పాలకులకు అత్యవసర అంశంగా కనిపించదు. ఇంకొక ముఖ్యమైన అంశం ఆయుధ శక్తి లేకపోవడం. బంగ్లాదేశ్లో హిందువులకు ఎలాంటి సాయుధ సంఘాలు లేవు, మిలిటెంట్ గ్రూపులు లేవు, ఎదురుదాడి చేసే సామర్థ్యం లేదు. అంతర్జాతీయంగా వెనుక నిలబడే మిలిటరీ లేదా రాజకీయ శక్తులు కూడా లేవు. ఈ బలహీనతే వారిని లక్ష్యంగా మారుస్తుంది. ఇది
కేవలం భౌతిక దాడుల వరకే పరిమితం కాదు. ఇది బంగ్లాదేశ్ నుంచి హిందూ సంస్కృతిని చెరిపివేసే ప్రక్రియ. ఆలయాలపై దాడులు ఆస్తి నష్టం మాత్రమే కాదు, అవి గుర్తింపును తొలగించే ప్రయత్నాలు. భూముల ఆక్రమణలు ఆర్థికంగా వెనక్కి నెట్టే వ్యూహం. బలవంతపు మత మార్పిడుల ఆరోపణలు ఒక తరం తర్వాత ఆ గుర్తింపు లేకుండా చేయాలన్న ఆలోచన. ఇక ఈరోజు బంగ్లాదేశ్లో కనిపిస్తున్న సంకేతాలు కొత్తవి కావు. చరిత్రలో ఇలాంటి దశలను చూసిన దేశాలున్నాయి. అప్పుడు ప్రపంచం ఆలస్యంగా స్పందించింది. ఇప్పుడు కూడా అదే ఆలస్యం జరుగుతుందా లేదా అన్నది కాలమే తేల్చాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రపంచ దేశాలు ఇప్పటికైనా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే బంగ్లాదేశ్లో ఒకప్పుడు హిందువులు ఉండేవారట అని కేవలం పాఠ్యపుస్తకాల్లో చెప్పుకోవాల్సి వస్తుంది.